నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టిన అన్న రాంబాబు, జంకే వెంకటరెడ్డి మరియు వైసీపీ శ్రేణులు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. ఆయనకు నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నేతలు. ఎన్నికల నిర్వహణపై తీసుకున్న భద్రతా చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించిన మార్కాపురం డీఎస్పీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలచే ఫ్లాగ్ మార్చ్. గిద్దలూరు కాశీనాయన ఆశ్రమంలో చోరీ, గాయత్రీమాత మరియు కాశీనాయన దేవాలయాల్లో ఉన్న హుండీని అపహరించిన గుర్తు తెలియని దుండగులు. సీఎం జగన్ పై దాడికి నిరసనగా జాతీయ రహదారిపై ఏపీఐఏసీ చైర్మన్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జంకే మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి సంఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ఈ సంఘటనకు నిరసనగా ఏపీఐఏసీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుల ఆధ్వర్యంలో గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు చింతగుంట్ల గ్రామం వద్ద గల జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ, మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాత్రి విజయవాడ నగరంలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో రాళ్ల దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దాడికి పాల్పడిన వారి వివరాలను వెంటనే తెలుసుకొని వారిని కూడా కఠినంగా శిక్షించాలన్నారు. అదేవిధంగా జంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో దాడులకు పాల్పడడం మంచిది కాదని, శాంతియుతంగా ఎన్నికలకు వెళుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు వీటిని గమనించి సంఘటనలకు పాల్పడే వారికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడిన సంఘటనకు నిరసనగా జాతీయ రహదారిపై జరిగిన ధర్నాలో ప్రజలు స్వచ్ఛందంగా అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చి నిరసనలో పాల్గొన్నారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న జరిగినటువంటి ఈ అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఎంత మేరకు ప్రజాస్వామ్యంలో మంచి విధానం కాదు. ఒక నాయకుడు ప్రజల్లో మమేకమై ప్రజల మెప్పు పొందుతున్న దానికి వీళ్ళు ఓర్చుకోలేక, ఈ తెలుగుదేశం పార్టీ తదితరులు ఓర్చుకోలేక ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపైనే ఇంత అమానుషమైనటువంటి దాడికి దిగితే రేపటి రోజు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఎంతవరకు ఇది సమంజసం? ఎంతసేపు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారికి తనకు ఒక అధికారం కావాలి అనేటువంటి ఆకాంక్ష తప్ప, ప్రజలు ఎట్లా పోయినా ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు ఎంత విఘాతం కలిగినా ఆయనకి ఏమీ చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా, ఇంత వయసు వచ్చింది, వారు ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అంతేగాని ఇటువంటి వాటిని ప్రోత్సహించడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తూ, ప్రజలు మొత్తము కూడా జగనన్న వెంట ఉన్నారు కాబట్టి అది ఓర్చుకోలేక ఇటువంటి దిగజారుడు విధానం అవలంబించడం అనేది ఎంత మేరకు సమంజసం కాదు అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. నిన్న జగన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ, కుట్రలు కుతంత్రాలతో పరిపాలనకు రావాలంటే ప్రజలు ఆమోదించరు. ఒక మంచి పరిపాలనా దక్షకుడు, ప్రజల నేత, జననేత జగనన్నను ఎలా చేస్తే ప్రజలు ఉగ్రదాడులు చేయటానికి కూడా రెడీ ఉంటారు. మరి ఈరోజు మంచికి స్థానం ఇవ్వాలి, చెడు ఏదైనా ఉంటే దాన్ని తిరస్కరించి జగనన్న ప్రజలకు చేస్తున్నాడా లేదనేది ఒకసారి ఆలోచించి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పల్లెకు, ఇంటికి, వాడవాడకు చేరుతున్న ఈ తరుణంలో ఎన్నికల ముందు ఇలా చేయడం అనేది ప్రతిపక్షాల కుట్రని అందరూ భావిస్తున్నాము. మరి దీనిని మేము ఖండిస్తూ, మరి ఆయనకు ఆ దేవదేవుడు ఎల్లవేళ అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాం.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేస్తుందని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 16వ బ్లాక్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, ఇతర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు పార్టీలో ప్రతి ఇంటికి వెళుతూ ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమని, వైసీపీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని, ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజల కష్ట నష్టాల్లో ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందుల నారాయణ రెడ్డిని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడుపుకు వెళ్లి అభ్యర్థించారు. రాష్ట్రం అభివృద్ధిలో నడవాలని, యువత ఉద్యోగాలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నా ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఎన్డీఏ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సూపర్ 6 పథకాల కరపత్రాలను అందించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పశ్చిమ ప్రాంత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, మార్కాపురం డివిజన్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా వెలుగొండ జలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో మార్కాపురం 16వ బ్లాక్ వచ్చాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ అయ్యా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం, తెలుగుదేశం పార్టీ పాలనలోనే మేమందరము సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. ఎట్లా అంటే కనుక ఈ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి జనరంజకమైన పాలన చేయమంటే విధ్వంసం సృష్టించాడు. అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు, ఇంకొకటి లేదు, కేవలం బటన్ నొక్కుతున్నాను, మీ అందరూ తిరగండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈరోజు చూస్తే కొత్త డ్రామా తెరలేపారు. ఈరోజు వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా గులకరాయి డ్రామా తెచ్చాడు. గులకరాయి డ్రామా పోయిన ఎన్నికల్లో కోడి కత్తి అన్నాడు. ఒక కోడి కట్టే కత్తి తీసుకొచ్చి అట్లా పొడిపించుకొని 2 కుట్లు వేపించుకొని సానుభూతి పొందాడు. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసు, ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద తోశారు. కానీ మీరు 5 ఏళ్ళు వచ్చింది, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మీరేం చేస్తున్నారు? 5 ఏళ్ళగా దోషులను ఎందుకు మీరు శిక్షించలేదు? ఈరోజు చెప్తా ఉంది సిబిఐ అన్ని కోర్టులు చెప్తా ఉన్నాయి అవినాష్ రెడ్డి దోషి, మీ వాళ్ళు మొత్తం భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వీళ్ళ పాత్ర ఉంది అని పూర్తిగా చెప్తున్నారు. 5 ఏళ్ల కాలంగా మీరు వాళ్ళని ఎందుకు శిక్షించలేదు? పైగా ఈరోజు కొత్త డ్రామా తెస్తున్నారు. ఈ గులకరాయ డ్రామా ఎంత అర్థం కావట్లే. అసలు ఈరోజు మరలా వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. మాలలో ఎవరికి మూడింది, ఇతను ఎవరి మీదుగా ఉపద్రవం తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందుతాడో అర్థం కావట్లే. వాళ్ళ కుటుంబ సభ్యులు భయభ్రాంతులు అవుతున్నారు. ఈరోజు ఎవరికి మూడిందో అర్థం కావట్లేదు. ఇటువంటి డ్రామాలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలి. మరలా 2014 నుంచి 2019 దాకా ఏ విధంగా ఈ రాష్ట్రం డెవలప్ అయిందో అదే విధంగా డెవలప్ కావాలని చెప్పి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు వలస నాయకులు వస్తున్నారు మార్కాపురకు. వాళ్ళు ఇక్కడ చూసుకుంటే కనుక 2009లో ఒక నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా, 2014లో ఒక నాయకుడు, 2019లో ఒక నాయకుడు, 2024లో ఒక నాయకుడు. ఇలా చూసుకుంటే పోతే ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, మేము వస్తాం చేస్తామని చెప్తారు, కానీ వచ్చే ఎలక్షన్ వచ్చేప్పుడు ఆ నాయకుడు మారిపోతూ ఉన్నాడు. ఇట్లా అయితే ఎటువంటి పరిస్థితి మీరు ఆలోచించండి. మీరు ఎవరిని అడగాలి? మీ పని చేయలేకపోతే కనుక, గతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే కనుక వాళ్ళని నిలబెట్టి అడిగే పరిస్థితి ఈ విధంగా ఉందా? అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. 2004లో, 2009లో, 2014లో, 2019లో, 2024లో 5వసారి మా నాయకుడు కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలు గెలిపించినా గెలిపించకపోయినా ఆయన అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మార్కాపూర్ నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ బ్రహ్మాండంగా ముందుసాపోతా ఉన్నారు. అలాగే ఈరోజు చూసుకుంటే కనుక ఇప్పుడు వచ్చిన నాయకులు మార్కాపూర్ జిల్లా కావాలని
70 రోజులుగా ఇక్కడ దీక్షలు చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చిన వైసీపీ నాయకులు ఎక్కడున్నారు? మీరు మార్కాపూర్ జిల్లా కోసం ఎందుకు ముందుకు రాలేదు? అలాగే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా మీరు ఎన్నికలకు రామని చెప్పారు. మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఎన్నికలకు వచ్చారో చెప్పాలి. అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళ చూసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆదరించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇక్కడ కందుల నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా చేసుకొని నరేంద్ర మోడీ గారి పాలనలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని చూస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రంలో 165 సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతా ఉంది. ఈ యొక్క వైసీపీ పాలన అంతం కాబోతా ఉంది. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్వయం చేకూర్చేందుకు కృషి చేసిన రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ మహనీయుడు. ఆయన ఆదర్శాలను, ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే ఆ మహనీయునికి మనం అందించే అసలైన నివాళి అని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి కార్యాలయ సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, దేశం కోసం అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని, మన కోసం రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అని, యువత అంబేద్కర్ ఆశలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, కోర్టు సెంటర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ప్రజా సంఘాల నాయకులు, వైసీపీ, టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వెంకట్రాంబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భారత రాజ్యాంగం పొందుపరిచిన అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ చక్కటి పరిపాలన అందిస్తున్నారని, ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలకు 50% పైగా రిజర్వేషన్ కేటాయించి అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం సీఎం జగన్ ప్రభుత్వం అని కొనియాడారు. అదేవిధంగా దళిత సంఘ నాయకులు చిలకపాటి చిన్న యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి తనయుడు కందుల రోహిత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఏప్రిల్ 14 ఇది క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, సామాజిక న్యాయం, సమానత్వానికి అంకితమైన ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని స్మరించుకునే రోజు అని, దీనజన బాంధవుడు, ప్రజాస్వామ్య ప్రదాత, భారతీయులంతా ఒకటే అనే భావన తీసుకువచ్చిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కందుల అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమయ్య, గాలి వెంకట్రామరెడ్డి, జనమల నాగయ్య, బడుగు బలహీన వర్గాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని, భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారన్నారు. షెడ్యూల్డ్ కులాల విభాగంతో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం అంబేద్కర్ పోరాడారని, సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తిదాయకమని ఉంటుందన్నారు. వివక్ష లేని సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని వక్తలు కొనియాడారు. Namaste Anji. Today we have celebrated Dr. B.R. Ambedkar Jayanti in not just throughout the India but in abroad. Any nations kuda B.R. Ambedkar is very well reputed. Everywhere we celebrate this Jayanti. Kani he has worked effortlessly for specifically the marginalized sections. Community differences for that he has continuously worked throughout his lifetime. Basing on his academic achievements, everyone can gain some knowledge that whatever books he has written, these have modern solutions that are still applicable here also. As a government servants, all of us are already following the constitution and whatever powers they have given. He has beautifully written, drafted our constitution and all of us are thankful for that.
Similarly, the thinking that he had, that for every marginalized section people, every single person, that we have to be considerate towards them. We have to draft our laws in such a way that those are helpful for those extra marginalized sections and all the communities. Similarly, for him, the main sandesh aina ichamu ki that we have to be focused upon equality, provide the justice with the ideals of fraternity and equality. మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం అన్ని చర్యలు తీసుకున్నామని, ఓటర్లు ఎటువంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలోని 4 రోడ్ల కూడలి వద్ద ఎన్నికల నిర్వహణపై తీసుకున్న భద్రతా చర్యలపై మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు సిఆర్పీఎఫ్ బలగాలతో గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావులు కొమరోలులోని అన్ని వీధులలో పోలీస్ మార్చ్ నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల కూడలి వద్ద మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామని, ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఉంటుందని, సిఆర్పీఎఫ్ పోలీసులు ఎన్నికల 2 రోజుల ముందు నుండే మండలంలో విధులు నిర్వహిస్తున్నారని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మరింత ఎక్కువగా భద్రత ఉంటుందని, కావున ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నా, ఎవరైనా భయపడుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు అన్ని పార్టీల వారు పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరం మండలంలోని పలు పంచాయతీలలోని గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ పోలీసులు, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మే 13వ తారీఖున జరిగే ఎన్నికల సందర్భంగా ఈరోజు కొమరోలు గ్రామానికి వచ్చి కొమరోలు గ్రామాల ప్రజలతోటి ఊళ్ళో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి బీఎస్ఎఫ్ ఫోర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల మీద అవగాహన సదస్సు అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా వారు స్వచ్ఛందంగా ఎలాంటి భయాలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉంటే వారు మాకు ఫోన్ ద్వారా తెలియపరిస్తే మేము వాళ్ళకి న్యాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఎలక్షన్ రూల్స్ కానీ వైలేషన్స్ కానీ జరిగితే, ఎంసీసీ కోడ్ ఏమైనా వైలేషన్ జరిగితే ఈ సివిజిల్ కూడా ఉంది, అందులో కూడా వాళ్ళు ఆ యాప్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి తక్షణటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా కోపాతిరేకాలకు పోకుండా శాంతియుతంగా వారి యొక్క ఓటుని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో అందరూ కూడా క్యూ సిస్టమ్ పాటించి సరైనటువంటి పత్రాలు తీసుకొని, అంటే ఐడి కార్డు కానీ గుర్తింపు కార్డులు ఇచ్చారు కొన్ని, ఆ గుర్తింపు కార్డులతోటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళేసి క్యూ పద్ధతి పాటించి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి తెలపడం జరుగుతుంది. దాదాపు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా పాల్గొని వాళ్ళ ప్రజాప్రతినిధులని నిస్వార్థంగా ఎన్నుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రజలకి ఎన్లైట్మెంట్ చేస్తూ, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ, వాళ్ళు ఓటింగ్కి రావడానికి ఇబ్బందులు ఏమన్నా కలిగించిన వాళ్ళు ఉన్నా కానీ, ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నా కానీ, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నా కానీ పోలీసు డిపార్ట్మెంట్కి తెలియజేస్తే మేము సత్వరం చర్య తీసుకుంటామని చెప్పేసి వారందరూ తెలియజేయటం ముఖ్య ఉద్దేశం. అదే కార్యక్రమం ఈరోజు తెలియజేస్తాం. ఇక్కడికి వచ్చి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఈ 2024 ఎలక్షన్లో ఈ కొమరోలు మండలంలో ప్రశాంతంగా జరిపిస్తారని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల రంగస్వామి నేడు ఇంటింటి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రంగస్వామి మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమయంలో కూడా ఎంతో క్రియాశీలక పాత్రను పోషించిన పార్టీ అని, ప్రస్తుతం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే, ప్రత్యేక హోదా కావాలన్నా, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ ఆపాలన్నా, గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఆవులయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వంతో ఆంధ్ర రాష్ట్రం చిన్నాభిన్నమైందని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు యోగానంద్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల పరిధిలోని పలుగుంటిపల్లి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు యోగానంద్, జీవనేశ్వర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నిలుపుతారని, అదేవిధంగా సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూర్చనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నల్ల బ్యాడ్జీలతో శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో బస్సు యాత్రను ఓర్వలేక కొంతమంది ప్రతిపక్ష నాయకులు, రౌడీ మూకలు దీన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశారని, అదేవిధంగా 2019లో కూడా కావాలని కత్తితో దాడి చేశారు. మరి అప్పుడు ఎన్నికల ముందు రాయితో దాడి చేసి మీ పతనాన్ని మీరే కోరి తెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈసారి ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్షాలను భూస్థాపితం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు భౌతికంగా దూరం చేద్దామని ప్రతిపక్ష నాయకులు కంకణం కట్టుకుని ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మనకి ఎంతో అవసరం. జగన్మోహన్ రెడ్డి బాగుంటే రాష్ట్రం బాగుపడుతుందని బూచేపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెనపూస వెంకటరెడ్డి, పార్టీ టౌన్ అధ్యక్షుడు హరీష్ అంజిరెడ్డి, స్థానికుము తిరుపతి రెడ్డి, మిల్లర్ బుజ్జి, దేవదనం తదితరులు పాల్గొన్నారు. బుల్టన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రజాస్వామ్య దేశంలో ఏ నాయకుడిని ఎన్నుకోవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు, కానీ రాళ్లు నిర్ణయించవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కొమరోలు జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు తెలిపారు. విజయవాడ సమీపంలో శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కొమరోలులో జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య, అన్నదాత కామూరు రమణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య చౌదరి, వైస్ ఎంపీపీ మౌలాలి ఇతరులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు మాట్లాడుతూ, ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓట్లు అడగడం సహజమని, అలాంటి వ్యక్తులపై ఇలాంటి దాడి చేయడం హేయమైన చర్య అని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కొమరోలులో సోమవారం మధ్యాహ్నం ఒంగోలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిద్దలూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి, శాసనసభ్యులు అన్న వెంకట్రాంబాబుల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి నుండి చెక్పోస్ట్ వరకు భారీ ర్యాలీ ఉంటుందని, అనంతరం ప్రజలతో సమావేశం ఉంటుందని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు కోరారు. ఏదైతే మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశమే ప్రజాస్వామ్యంతో కూడినటువంటి దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి నాయకుడు కూడా, ప్రజాప్రతినిధి కూడా ఓట్లు అడిగి ఏపించుకొని గెలిపించుకోవాలా అనే ఆలోచన ఉండేటువంటి విధానము. ఈ ప్రజాస్వామ్యం దేశంలో ఎవరైనా ఓటు అడిగి వారి యొక్క విజయానికి కావాల్సిన కృషిని సమకూర్చుకోవడంలో తప్పులేదని మేము భావిస్తూ ఉన్నాను. ప్రజలే నిర్ణయిస్తారు నాయకుడు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు అని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి ఇటువంటి చర్యను మేము ఖండిస్తూ, ఇది ఇంకొకసారి జరగకుండా చూడాల్సిందిగా మన ప్రభుత్వాన్ని, ఏదైతే ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ వారు కావచ్చు,
ప్రభుత్వాన్ని నడిపించే వారిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఇటువంటి చర్యలు మరోసారి జరగకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. అదే కూడా కాకుండా ఉదయ్ న్యూస్ ద్వారా కొమరోల్లో రేపంటే అనగా రేపు సోమవారము సాయంత్రం 3:30 గంటలకు మనకు పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, గిద్దలూరు అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి నాగార్జున రెడ్డి గారు, అన్నా రాంబాబు గారు వీళ్ళందరూ మీటింగ్లో ర్యాలీలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మండలంలోని కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరై ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కేంద్రంలోని మతతత్వ బీజేపీ పార్టీని రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని అవకాశవాద ధోరణితో అధికారమే పరమావధిగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ కూటమిని ఓడించవలసిన రాజకీయ కర్తవ్యం ప్రజల మీద ఉన్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని సిపిఐ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి అజితారావు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ కేంద్రంలో గత 10 సంవత్సరాల నుండి మతతత్వ బీజేపీ పరిపాలిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి మేలు జరగకపోగా మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు మేలు చేస్తూ దేశ లౌకిక వ్యవస్థకు ముప్పు తెస్తున్న పరిణామాలలో ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్, సిపిఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి జి గురునాథం, త్రిపురాంతకం మండల కార్యదర్శి బాణాల రామయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలిమి వెంకటేశ్వర్లు, యువజన జిల్లా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశపరంగా చూసినట్టయితే విద్వేషాలని ప్రతి ఒక్కరిని ఒకరికి ఇంకొకరికి పోటీలు పెట్టి వారి మధ్య తారతమ్యాలను సృష్టించి వాళ్ళ మధ్య కుట్రను కుట్టిన తర్వాత వాళ్ళని విభజించు పాలించు చందాన బ్రదర్స్ని సిస్టర్స్ని ఎగదోసి ఒకరి మీదకి ఒకరికి వాళ్ళ పబ్బం కడుక్కునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాల నుంచి మన దేశంలో ఎంతో ఆప్యాయతతో అనురాగంతో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు తారతమ్యం లేకోకుండా ఎంతో శాంతియుతంగా మనము జీవిస్తూ వచ్చిన ఈ సమాజం కలుషితమైపోయింది. ఈరోజు ఒకటే ఇంటి కింద ఒకటే బిల్డింగ్లో ఒకటే అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ వాళ్ళు పక్కన వ్యక్తిని వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అభిరుచులను, వాళ్ళ యొక్క జీవన శైలిని కూడా భరించలేనంత వైషమ్యాలు మన ప్రజల మధ్య రావడం అనేది అత్యంత బాధాకరమైన విషయము. దీన్ని మనం అందరం గమనించుకోవాలి. ఇలాంటి భావజాలం ఉన్న పార్టీలను కానీ ఇలాంటి ఆలోచనలు ఉన్న పార్టీలను కానీ మనం ఇప్పుడే నిరంకుశంగా అణిచివేసే చర్యలు తీసుకోకపోతే ఈ వేయింతలైపోయిన తర్వాత మన వల్ల కాదు, అలివయ్యే సమస్యలు కాదు. ఇప్పటికన్నా మేల్కొనండి. ప్రజలందరి క్షేమాన్ని ఆకాంక్షించి సమానత్వాన్ని ఆకాంక్షించే అందరికీ ఒకసారి అవకాశం ఇవ్వండి. మనం గమనించుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కానీ పోటీతత్వంతో ఒకరినొకరికి మధ్య విభేదాలు సృష్టించేసి గొప్పవారు ఆల్రెడీ ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళకే అన్నీ సమకూరడం, పేదలని బీదలని కేవలం చిల్లరతోని వాళ్ళని నోర్లు ముంపిచ్చేసి ఒక దగ్గర అణిచివేసేసి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలందరూ గమనించుకోండి. ఇలాంటి పరిస్థితుల్ని మనము అలాగే భరించినట్టయితే మనం తలెత్తుకోలేని జీవితము, దుర్భరమైన జీవితాల్లో దుర్భరమైన పరిస్థితుల్లో మన జీవితాలు కాదు, మన బిడ్డల భవిష్యత్తును కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంచాల్సి వస్తుంది. ఇప్పటికన్నా మేల్కొనాలి. అందరం కలిసి ఐకమత్యంతో దేశంలో ఎలాగైతే సమభావన అనే దాన్ని సమయస్ఫూర్తితో ఎలా అందరూ ఒక కూటమికి చేరారో దాన్ని మన నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో కానీ మనమందరం కూడా అందిపుచ్చుకొని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఒకరినొకరికి సహాయం చేసి ఒకరినొకరికి పేదరికంలో కష్టాల్లో ఉన్న వారికి చేయూతనిచ్చే పార్టీకి మనం అండదండలుగా ఉండాలి. ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి మనం గమనించుకున్నట్టయితే విద్యకి వ్యతిరేకం కానీ ఆడవాళ్ళకి ఎక్కువ సమానత్వాన్ని ఇచ్చిన పార్టీ కానీ అంబేద్కర్ భావజాలంలో మనం గమనించినట్టయితే రాజ్యాంగం సృష్టించినప్పుడే ఇలాంటి పరిస్థితులు ఒక 70-80 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల ఫ్యూచర్ను కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని మనందరి కోసం కట్టుదిట్టమైన ప్లాన్స్తోని మంచి ఒక సమగ్రమైన అందరికీ
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం కాశీనాయన నగర్లో ఉన్న కాశీనాయన ఆశ్రమంలో గల గాయత్రిమాత దేవాలయంలో చోరీ జరిగింది. గాయత్రిమాత ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీని అపహరించుకుని పోయినట్లు ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ బుధవారం ఆలయానికి వచ్చి వెళ్లామని, తర్వాత 11వ తేదీ గురువారం రాలేదని, మరలా 12వ తేదీ శుక్రవారం సాయంకాలం ఆలయానికి వచ్చి చూసేసరికి ఎవరో తలుపుకున్న తాళాలు పగలగొట్టారని, లోపలికి వెళ్లి చూసేసరికి హుండీ దొంగిలించబడిందని, తర్వాత ఈరోజు అనగా శనివారం ఉదయం వచ్చి చూసేసరికి కాశీనాయన ఆలయంలో గల హుండీని కూడా దొంగలు బయటపడేశారని వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయగా, వెంటనే గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీటీసీ సుభాని కోలా రాజేష్ చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని, అంటరానితనం, కుల నిర్మూలన కోసం పోరాడారని, ఆయన అద్భుతంగా రచించిన రాజ్యాంగం నేడు అందరికీ ఆదర్శప్రాయమైందిగా, ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రజలు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పంచాయతీ సర్పంచ్ మరియు ఓబాపురం యూత్ ఆయా శాఖలకు సంబంధించిన వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో భారతమాత ముద్దుబిడ్డ, దేశానికి దిశానిర్దేశం చేసిన శక్తి, కోట్ల భారతీయులకు స్ఫూర్తిదాత, అణగారిన వర్గాల సంక్షేమ ప్రదాత, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మరియు సామాజిక న్యాయం కోసం వాదించడంలో ఆయన చేసిన అవిశ్రాంత కృషి మన దేశంపై చెరగని ముద్ర వేసిందని అన్నారు. సమానత్వం మరియు కలుపుగోలుతనం యొక్క ఆయన విలువలను సమర్థిద్దామని అన్నారు. ఆయనను ఒక ఆదర్శమూర్తిగా అంబేద్కర్ జయంతి జరుపుకోవడం మనకొక ధన్యత అంటూ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓబాపురం యూత్ అంబేద్కర్ విగ్రహం వద్ద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుందుర్తి లక్ష్మణ్, కొమ్మతోటి సుబ్బయ్య, బోందల రాజు, మోడి వెంకటేశ్వర్లు, ఓబాపురం అంబేద్కర్ యూత్ తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తమ నాన్నని గెలిపించాలని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి కుమారుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కొనపల్లి పంచాయతీలో టీడీపీ నాయకుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను దివ్యేష్ రెడ్డి ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా తెలుగుదేశం హయాంలో అభివృద్ధి జరిగిందని, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, బీసీ లైన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, హౌసెస్, సీఎంఆర్ఎఫ్ ఫండ్స్, త్రాగునీటి సమస్యలు పరిష్కారం చేశారని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన సూపర్ సిక్స్ మనకిద్దరు మనము క్రియేట్ చేస్తున్నాము. మన సూపర్ సిక్స్ వచ్చేసేసి త్రాగునీరు, సాగునీరు, అలాగే ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి అందిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, మహిళలకు భద్రత, ఆర్థిక భరోసా అందిస్తాము, అందరికీ ఆరోగ్యం అందించడమే మన ధ్యేయం, అలాగే సైనికులకు సంక్షేమము. ఇవన్నీ మన సూపర్ సిక్స్. అందరూ చూడండి ఒకసారి. మనం మన సంక్షేమాన్ని అందించుకోవడమే మన బాధ్యత. మనం ఇంకో అవకాశం ఇస్తే మళ్ళీ మాకు దయచేసి అందరూ సాయం చేయండి. ఖచ్చితంగా మళ్ళీ రెట్టింపు డెవలప్మెంట్ మనం చేసి చూపిస్తాము. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నా రిక్వెస్ట్ అంతా ఒకటే, మేము స్థానికులం, అవతల వాళ్ళు నాన్ లోకల్ వ్యక్తులు. స్థానికంగా ఉండేవాడికి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అయినా, ఇక్కడ ఉన్న పరిస్థితులైనా అర్థమవుతాయి. నాన్ లోకల్ వ్యక్తి ఏంటంటే ఉదయాన్నే మార్కాపూర్ నుంచి గిద్దలూరు వస్తారు. గిద్దలూరులో గంట సేపు 2 గంటలు ఉండేసేసి సమస్యలు ఉన్నాయో తెలుసుకోకుండా వాళ్ళ పనుల ద్వారా వాళ్ళు చూసుకుంటూ పోతారు. అక్కడ వాళ్ళు దోపిడీదారులు. మనం స్థానికంగా ఉండి అభివృద్ధి. ప్రకాశం జిల్లా రాచర్లలోని విద్యానగర్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో, సామాజిక న్యాయం కోసం వాదించడంలో ఆయన చేసిన అవిశ్రాంత కృషి మన దేశంపై చెరగని ముద్ర వేసింది. సమానత్వం మరియు కలుపుగోలుతనం యొక్క అతని విలువలను సమర్థిద్దామని పలువురు తెలిపారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓ చిన్నారికి బడిలో పాఠాలు నేర్పించే గురువు చేత అక్షరాభ్యాసం చేపించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యానగర్ వాసులు అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. అనంతరం విద్యానగర్ నుండి స్థానిక బస్టాండ్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ వాసులు, యూత్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కాటమాల చెన్నకేశవ కొనియాడారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కాటమాల చెన్నకేశవ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీడీఓ ఖాసిం వలీ, ఎంఈఓ మాల్యాద్రి, విశ్రాంత ఉద్యోగులు ప్రసాద్, పాండు, కలాం పాల్గొని ప్రసంగించారు. ఎస్సీఆర్పీఎస్ కమిటీ సభ్యులు కాటమాల అజిత్ కుమార్, సుభాష్, లింగయ్య, అనిల్, సుధీర్, సిఐటియు నాయకులు అన్వర్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్లలోని బస్టాండ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ ప్రెసిడెంట్ సోమవారపు ఆరోగ్యం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాచర్ల మండల ఎంపీడీఓ శ్రీమతి విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివారు కాదు, అందరివాడు, ఆయన ఆశయాలను సాధించాలని కొనియాడారు. కేవీపీఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు పరదేశి రాజశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, రాజ్యాంగ శిల్పి. ఈయన అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. ఈయన చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. ఈయన ఆశయాలను మనమందరం ఐక్యంగా ఉంటూ సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాషువా, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర నాయక్, రాచర్ల విగ్రహ కమిటీ సభ్యులు, అధ్యక్షులు సోమరపు ఆరోగ్యం, ఉపాధ్యక్షులు భాస్కర్, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చిట్టం ఆరోగ్యం, మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షులు అంకన్న, ప్రజలు పాల్గొన్నారు. వృద్ధుల ఆకలి తీర్చడం తనకెంతో సంతృప్తిని కలిగించిందని కంటి వైద్య నిపుణులు డాక్టర్ హెర్నాల్డ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పడమర వీరాయపాలెంలో గల శ్రీకరణ వృద్ధాశ్రమ నందు వృద్ధులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, అలాగే తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం అనాథ వృద్ధులకు ఒక పూట భోజన సదుపాయం కల్పించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని కురిచేడు కంటి వైద్య నిపుణులు డాక్టర్ హెర్నాల్డ్ తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రమైన కురిచేడులో పలుచోట్ల బీఆర్ఎస్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కురిచేడు వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీ కార్యాలయాల్లో మరియు హరిజన వార్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ డైరెక్టర్ కాశయ్య, వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులు యానాద్ రెడ్డి, నాగిరెడ్డి, సంతోష్, గురునాథం, మొగల్ మస్తాన్ వలీ, జకరయ్య, మాలకొండయ్య, కంభంపాటి జోసెఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.